హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు అవి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసుకొని కలిపేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కాసేపు అలా మూత పెట్టుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకొని సో దాంట్లో మనం కొంచెం టమాటాలు అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కలిపేసుకొని అలా పెట్టిన తర్వాత అందులోనే కారం, ఉప్పు వేసుకొని కలిపి అలా మూత పెట్టుకోవాలి కాసేపు. సో కొంచెం అలానే ఫ్రై అవ్వాలి అందులో, అది ఆ వాటర్ అంతా పోయే వరకు. దాని తర్వాత అందులోనే మనం గరం మసాలా వేసుకొని నూరుకున్న మసాలా వేసుకున్న తర్వాత అలా కొద్దిసేపు కలిపిన తర్వాత సో మూత పెట్టేసుకోవాలి. ఒక మటన్ గట్టిగా ఉంటే ఒక 8 to 10 విజిల్స్. సో నార్మల్గా తొందరగా ఉడికిపోతుంది అనుకుంటే 8 విజిల్స్ అయితే సరిపోతుంది. సో దానిలో వాటర్ యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 8 విజిల్స్ వచ్చేసిన తర్వాత ముక్క అయితే మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఇట్లా ఉంటుంది. సో లాస్ట్లో అయితే మనం దించే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, మటన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ కర్రీస్లో అయితే కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ట్రై చేసి చూడండి, ఇలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇట్లా ఉంటుంది. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. చూడడానికి బాగుంది కదా, తింటే కూడా అదిరిపోతుంది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.